హే దోస్తులు, ఎలా ఉన్నారందరూ? సో, ఇదైతే నేను డెలివరీ అయిన తర్వాత షూట్ చేసిన ఫస్ట్ వ్లాగ్ అనమాట. అండ్ మాకు డెలివరీ అయినాక 9th డే రోజు వ్లాగ్. అండ్ ఇంకా ఈ 9th డే రోజే పాపకైతే ఫస్ట్ బాత్ అయితే చేయించినాం అనమాట. అది అండ్ ఇంకా బాత్ అయిపోయిన తర్వాత ఈరోజు హాస్పిటల్ విజిట్ కూడా ఉండే అనమాట. సో, హాస్పిటల్ కూడా వెళ్ళినాం. సో, ఇంకా అన్నీ అయితే ఈ వ్లాగ్ అయితే షేర్ చేశాను అనమాట. లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. అండ్ మీలో మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇంకా నేను లేసరికి అయితే 10:45 అయితే అట్లా అయిందనమాట. సో, అంత లేట్ ఎందుకు అంటే తెలుసు కదా, ఇంకా న్యూ బార్న్ బేబీస్ అయితే అసలు నిద్ర ఉండదు. అంటే ఎవ్రీ 2 hours కి లేచి వీడి. అండ్ ఇంకా నేను మార్నింగ్ లేవగానే వేసే పని ఫస్ట్ అయితే బేబీకి డైపర్ వాష్ చేసి ఫీడ్ ఇవ్వడమే అనమాట. సో, తనకి ఫీడ్ ఇచ్చిన తర్వాత అయితే ఇంకా మొహం కడుక్కొని ఫ్రెష్ అప్ అయిపోయినా అనమాట. నాది అయితే జస్ట్ అప్పుడే లేస్తున్నాడు. ఇంకా బేబీ బజ్జింది తెలుసా, బజ్జింది బేబీ. గెటప్ అండ్ సీ, గెటప్ అండ్ సీ. అండ్ ఇంకా ఇన్సైడ్ చూపెట్టాను కదా అమ్మాయి అండ్ చిన్నమ్మ. సో, మా అమ్మ అయితే మాఫ్ పెడుతుందన్నమాట ఇల్లు. అంటే మనకు వంతులు ఉంటాయి కదా డెలివరీ అయిన తర్వాత 9th డే, 11th డే, 15th డే, 21st డే అని. సో, 21 days వరకు అయితే ఇంకా మాకు తలస్నానం చేయించి ఇల్లంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. సో, అందుకని ఫస్ట్ బెడ్రూమ్లో వేసి తర్వాత నా అయితే లేచిన తర్వాత ఇంకా హాల్లో అయితే మాఫ్ వేసిందనమాట. అండ్ నేనైతే ఇంకా లేవగానే ఎక్కువ వాటర్ రావడానికి అయితే ట్రై చేస్తున్నాను. అంటే వామ్ వాటర్ తాగుదాం అనుకున్నాను కానీ ఇంకా అమ్మ పొద్దున్న లేవగానే ఫస్ట్ అయితే వేడి నీళ్ళు వేడి చేస్తాను అనమాట. నేను లేసే వరకు అవి చల్లగా అయిపోయినాయి. సో, చల్లారినా పర్లేదు కానీ మనం డెలివరీ అయిన తర్వాత కొన్ని డేస్ వరకు అయితే ఇంకా వేడి నీళ్ళే తాగాలంట. అంటే కాచి చల్లార్చిన నీళ్ళు అయితే తాగాలంట ఖచ్చితంగా. తర్వాత అయితే ఇంకా ఇడ్లీ విత్ కారం పొడి అయితే తిన్నాను అనమాట. చాలు నువ్వు బ్రష్ చేసుకోలే కదా, బేబీకి స్మెల్ వస్తుంది. అండ్ మన ఆదిత్య పాప దగ్గరకు వచ్చినప్పుడు అయితే ఆపడం చాలా పెద్ద టాస్క్ అయితే అవుతుందన్నమాట. వాడు ఇంకా పాపని హట్ చేసేదేమో అని భయం అన్నమాట అసలు ఫస్ట్. అంటే కళ్ళలో వేలు పెట్టడమో లేదంటే గట్టిగా పట్టుకోవడమో చెప్పలేము కదా, చిన్న బేబీస్ చాలా సెన్సిటివ్ గా ఉంటారు కదా. అందుకని ఇంకా మాక్సిమం పాప నేను బెడ్రూమ్ లో ఉంటున్నాము, నాగదిత్య అయితే అమ్మ వాళ్ళ దగ్గర హాల్లోనే ఉంటున్నాడు అనమాట ఎక్కువ టైము. తెచ్చుకోపో టవల్స్, బొట్టు కడిగిందా. సో, ఇంకా వాడికి మొహం కడగడము స్నానం చేయించడం రెండు టఫ్ టాస్క్లు అవుతున్నాయి అనమాట ఈ రీసెంట్ టైంలో. సో, మొహం కడిగితే బొట్టు మీద నేడుస్తాం. ఈ వ్లాగ్ అయితే కొంచెం రియల్ అండ్ వ్లాగ్ అయితే చేద్దాం అనుకున్నాను అనమాట. అందుకనే వాడి టాంట్రమ్స్ కొంచెం అయితే పెట్టాను అనమాట రా వీడియో. అండ్ ఇంకా తర్వాత అయితే 11:30 కల్లా మా అమ్మమ్మ అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మ అయితే ఇంకా పాపకి ఆయిల్ మసాజ్ చేసి అయితే ఇంకా స్నానం అయితే చేయించింది. అండ్ అయితే పాపది ఫస్ట్ బర్త్ అనమాట, అందుకని కొంచెం యాడ్ చేశాను అంతే ఇంకా క్లిప్. అండ్ ఇంకా బేబీస్కి అయితే అంబలికల్ కార్డు ఉన్నప్పుడు బాత్ చేయించదంటారు కదా డాక్టర్స్ అయితే. పాపకైతే 7th డేనే ఊడిపోయింది ఇంకా కార్డ్ అయితే. అండ్ ఇంకా పాపకి బాత్ అయిపోయినాక నాకైతే వేయించారనమాట బాత్. సో, ఇదేంటంటే హాట్ వాటర్లో వాయిలాకైతే వేసారు. సో, ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉంటుంది కదా ఒళ్ళు, కొంచెం పెయిన్స్తో కూడా ఉంటుంది కదా, కొంచెం రిలాక్స్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే ఈ వాయిలాకి అయితే వేసారనమాట. అండ్ ఇంకా స్నానానికి ముందైతే కొంచెం శనగపిండి, బియ్యం పిండి, పసుపు, ఉప్పు, ఆయిల్ వేసి అయితే అప్లై చేసుకోమన్నారు అనమాట బాడీకి. నిజంగా చెప్తున్నాను, ఇది అప్లై చేసుకొని స్నానం చేసిన తర్వాత అయితే నాకు భలే అనిపించింది అనమాట. అంటే ఆ దురదైనా ట్యాన్ అయినా మొత్తం క్లియర్ అయిపోయింది అనమాట, భలే సాఫ్ట్ గా అనిపించింది. సో, 21 days వరకు అయితే ఇదే పెట్టుకొని స్నానం చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకైతే 9th day రోజు వ్లాగ్ అని చెప్పాను కదా. సో, దగ్గర 10 days నుంచి హెడ్ బాత్ చేయకుండా ఒకేసారి మంచిగా వాయిలాకి వేసుకొని వేడి నీళ్ళతో స్నానం చేస్తే భలే రిలాక్స్ అయితే అనిపించింది అనమాట నాకైతే. అండ్ ఇంకా పాప కూడా స్నానం చేయించిన తర్వాత సాంబ్రాణి అట్లయితే ఏమీ లేదన్నమాట. సో, మనం డాక్టర్స్ మాట కూడా కొంచెం వినాలి, ఎందుకంటే వాళ్ళకి లంగ్స్ అప్పటికే ఎక్కువ మెచ్యూర్ అవి ఉండవు కదా. స్మెల్ అనేది అసలు మంచిది కాదు పిల్లల లంగ్స్ కి. సో, మా వాళ్ళు ఏంటంటే బొగ్గులు దొరకవు కదా హైదరాబాద్ లో, అందుకని సైలెంట్ గా ఉన్నారనమాట. సో, నేనైతే ఇంకా ఇన్నర్ గా హ్యాపీగా ఫీల్ అయినా, అమ్మాయి బొగ్గులు లేకుండా మంచి పని అయిందిరా బాబు అనుకుని. మాట్లాడొద్దా? ఎందుకు? ఎప్పుడు మన నాగైతే అని మాట్లాడినారు కదా, జస్ట్ మనం బెదిరించడానికి నన్ను కొట్టినావు కదా, నన్ను అతను మాట్లాడకని చెప్తున్నాడు అనమాట. సో, ఈ రోజుల్లో పిల్లలు అయితే టూ షార్ప్ కదా. సో, మీ పిల్లలు కూడా ఇంతేనా అయితే కామెంట్లో షేర్ చేసుకోండి. అండ్ నేనైతే ఇంకా జుట్టు ఆరిపోవాలని కొంచెం అయితే ఎండకైతే ఉన్నాను అన్నమాట. తర్వాత ఇంకా హాస్పిటల్కి టైం అవుతుంది, అప్పటికే 2 అయితే అయిందన్నమాట. సో, ఇంకా ఫాస్ట్గా అన్నం అయితే తినేసి హాస్పిటల్కి అయితే బయలుదేరినాను. అండ్ ఇంకా అన్నంలోకి అయితే మెంతుకూర వేసుకొని తిన్నాను అనమాట. అసలు ఓన్లీ మెంతుకూర అసలు ఎప్పుడు తినలేదు నేనైతే. పప్పు లేదంటే టమాటోతో అయితే వండుకొని తిన్నాను కానీ ప్లెయిన్ మెంతుకూర అయితే తినలేదన్నమాట. సో, వీళ్ళైతే అంత తినిపిస్తున్నారు ఇంకా మెంతుకూర. తప్పదు ఒక 1 month వీళ్ళ మాట తిందాం అనేసి తింటున్నాను అనమాట వాళ్ళు పెట్టిన కూరలు. అండ్ ఇంకా హాస్పిటల్కి ఎందుకంటే జనరల్ చెకప్ అన్నమాట. డిశ్చార్జ్ అయ్యే రోజు డాక్టర్స్ చెప్పారనమాట, పాపకైతే January 9th రమ్మన్నారు, అండ్ నేనైతే January 10th రమ్మన్నారు అనమాట. మళ్ళీ ఇద్దరికి సపరేట్గా ఎందుకు, ఒకేసారి వెళ్తే అయిపోతుంది కదా, మళ్ళీ 3 floors మెట్లు దిగాలి, అసలు C section కదా అన్నట్లయితే మేము ఇంకా January 10th రోజు పాపకి నాకైతే చెకప్కి అయితే వెళ్తున్నాం. జనరల్గా అయితే బేబీస్ పుట్టిన 15-20 days వరకు అయితే జాండీస్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట. మేము డిశ్చార్జ్ అయ్యే అయితే డాక్టర్స్ అయితే బ్లడ్ టెస్ట్ చేశారు, జాండీస్ ఏం లేదు, నార్మల్ రేంజ్లోనే ఉంది. కాకపోతే మళ్ళీ 9th రోజు రండి చెక్ చేస్తామని. ఇంకా స్టార్ట్ అయ్యే ముందు బేబీకి అయితే ఫీడ్ ఇచ్చాను అనమాట ఇంటి దగ్గరే. అండ్ బేబీ అయితే చిన్న బేబీస్ కదా, మనకి ప్రీవియస్ బేబీస్ ఉన్నా కూడా న్యూ బార్న్ బేబీకి వచ్చేసరికి కొంచెం భయం అయితే అవుతుంది అనమాట. అయినా కేర్ఫుల్ గానే ఎత్తుకుంటాను బేబీని. కాకపోతే వాళ్ళు చిన్న మెడల్ కదా, అటు
ఇటు అంటా ఉందన్నమాట. అండ్ ఇంకా ఆటో బుక్ చేసుకొని అయితే ఆటోలో అయితే వెళ్తున్నాము. హాస్పిటల్ మాకు చాలా దగ్గర అని చెప్పాను కదా. అండ్ వెళ్ళగానే నేను చేసిన ఫస్ట్ పని వెయిట్ చెకింగ్ అనమాట. సో డెలివరీకి ముందు ఇప్పటికి ఎంత ఉన్నానని. సో 78 kg అయితే లాస్ అయ్యాను. అండ్ ఇంకా డిశ్చార్జ్ అయితే మేడం వాళ్ళు చెకప్కి వచ్చినప్పుడు హెచ్పి రిపోర్ట్ అని ఒకటి ఉంటుంది, అది తీసుకొని రమ్మన్నారు అనమాట ల్యాబ్ దగ్గర. సో వెళ్ళి ఆ రిపోర్ట్ అయితే కలెక్ట్ చేసుకొని గైనిక్ ఓపీ పీడియాట్రిక్స్ ఓపీ పక్కనే అనమాట. సో అందుకని రెండింటి దగ్గర బుక్స్ అయితే ఇచ్చేసి ఫస్ట్ అయితే బేబీకి చెక్ చేయించారనమాట. సో వెళ్ళగానే ఫస్ట్ అయితే బేబీకి వెయిట్ చెక్ అయితే చేశారు. ఇంకా బేబీని చెక్ చేసిన తర్వాత డాక్టర్స్ అయితే జాండీస్ అట్లా ఏం లేవమ్మా, బాగానే ఉందని చెప్పారు. అండ్ ఫీడింగ్ 2 hours ఒకసారి మంచిగా ఇవ్వండి అని చెప్పారనమాట. అండ్ పత్యం అయితే అసలు చేయొద్దని చెప్పారు. సో పత్యం చేయడం వల్ల బేబీకి అందాల్సిన పోషకాలు అందవు అని చెప్పారనమాట. మంచి ప్రోటీన్ ఫైబర్ రిచ్ ఫుడ్ అయితే తినాలి, అన్ని రకాల ఫుడ్ తినొచ్చు అని మా అమ్మకి అయితే మంచిగా క్లియర్గా చెప్పారనమాట వాళ్ళు. సో ఎగ్స్ అయితే రోజు 2 పెట్టండి, విత్ ఎల్లో కూడా పెట్టండి అని చెప్పారనమాట. అన్ని రకాల పప్పులు తినొచ్చు, నార్మల్ డెలివరీ అయినా సిజరీన్ అయినా ఇప్పుడు అన్ని మెడికేషన్స్ వచ్చినాయి, పాత రోజుల్లాగా అయితే ఏం కాదు. సో మేము కూడా అన్ని తినడమే, మాకు ఏం కాలేదు, బాగానే ఉన్నాం కదా. సో అట్లయితే ఏం భయపడకండి, బిడ్డకి పాలు రావడం ఇంపార్టెంట్ కాదు. సో అందులో ఎన్ని పోషకాలు ఉన్నాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పారనమాట. అండ్ డాక్టర్స్ అన్ని విధాలుగా అంత మంచిగా చెప్పినా కూడా మన వాళ్ళు ఒకే ఒక మాట అంటారు అనమాట. వాళ్ళు అట్లనే చెప్తారు, మన జాగ్రత్తలో మనం ఉండాలి అంటారు. సో ఈ మాటకి ఎంతమంది రీడ్ అవుతారో ఒకసారి కామెంట్లో షేర్ చేసుకోండి. సో ఇంకా లైట్ అని అయితే ఓన్లీ 1 month వరకు వీళ్ళు ఏం చెప్తారు తిందాం అనుకున్నాను, తర్వాత ఇంకా నాకు ఇష్టమైన తిందామని ఫిక్స్ అయ్యాను అనమాట. అండ్ ఇంకా బేబీకి అయితే 1 year వరకు వైటమిన్ డి డ్రాప్స్ అయితే ఏమని చెప్పారనమాట. కొంచెం మిల్క్ ఎక్కువ వామిట్ చేసుకుంటుందని చెప్పారనమాట. సో మేడం అయితే వాళ్ళకి కొంచెం కొన్ని డేస్ వరకు అయితే రిఫ్లెక్స్ ఉంటుంది, బర్పింగ్ అయితే మంచిగా ఇవ్వండి. సో బర్పింగ్ ఇచ్చినాక కూడా అట్లీస్ట్ ఒక 15-20 minutes వరకు అయితే అప్డేట్ పొజిషన్ లోనే ఎత్తుకొని ఉండాలని చెప్పారనమాట. తర్వాత అయితే నేను కూడా చెకప్ చేయించుకున్నాను గైనిక్ వాళ్ళు. స్టిచెస్ అయితే కొంచెం హీల్ అయినా పర్లేదని చెప్పారు, కానీ నాకైతే పెయిన్ ఉంది మేడం అని చెప్పాను. ఇంకా దానికైతే టాబ్లెట్స్ ఇచ్చారనమాట, 5 days వాడమని చెప్పారు టాబ్లెట్స్ అయితే. చెకప్ అయిపోయాక ఇంకా ఫైనల్ గా అయితే ఇంటికైతే వచ్చేసినాము. సో ఇంకా ఇంటికి వచ్చినాక నేనైతే కొంచెం రెస్ట్ తీసుకున్నాను. అండ్ అమ్మ అయితే వాడికి స్నానం చేయించింది అనమాట. అప్పటికే ఈవినింగ్ అయిపోయింది, జుట్టు వేయడానికి అయితే ట్రై చేస్తుంది. సో వాడికి స్నానం చేయించాలని, జుట్టు వేయాలన్నా కొంచెం కష్టపడాలి మేమైతే, ఏదో ఒక మ్యాజిక్ చేయాలన్నమాట. అంటే వాడి దారిలోకి మనం వెళ్ళాలన్నమాట, అప్పుడే వాడు మనకి ఏదైనా కోఆపరేట్ చేస్తాడు, లేదంటే లేదు. ఇంకా కూరగాయల చొమక్క ఆయన ఇక్కడ చూసారు కదా మా చిన్నమ్మ. మా పాప అయితే ఇంకా కొంచెం మా నాన్నమ్మ పోలికలతో ఉందనేసి ఇంకా మా నాన్నమ్మ పేరు పెట్టి పిలుస్తూ ఉందన్నమాట. సో వాళ్ళది ఇంకా ఇద్దరు వదమద్దలు అవుతారు కదా, అందుకని నవ్వుకుంటే పాట అయితే పాడుతుంది అనమాట. మన అది దాన్ని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. అయిన తర్వాత అయితే ఇంకా నేను పాపకి రోజు వైటమిన్ డి3 డ్రాప్స్ ఏమన్నారని చెప్పాను కదా డాక్టర్స్, అందుకని ఇంకా వైటమిన్ డి3 అయితే వేస్తున్నాను అనమాట. 1 ml ఏమన్నారు, సో 1 ml అయితే వేస్తున్నాను ఈవినింగ్ పాపకి. అండ్ కొంతమంది ఏమనుకుంటారంటే పాపని ఎండకు చూపెట్టినప్పుడు వైటమిన్ డి3 డ్రాప్స్ వేయడం అవసరం లేదేమో అనుకుంటారు, కానీ డాక్టర్ని అడిగాను అనమాట. సో మనం ఎండకు చూపించినా ఏం చేసినా కూడా వైటమిన్ డి3 అనేది ఖచ్చితంగా 1 year వరకు అయితే వేయాలి. అండ్ ఇంకా పాపకి డ్రాప్స్ వేసిన తర్వాత అయితే ఇంకా ఆకలి అవుతుందని మిల్క్ అండ్ బ్రెడ్ అయితే తిన్నాను అనమాట. సో ఇంకా స్నాక్స్ లాగా మనం ఏం తినడానికి ఉండదు, ఏం తినొద్దు అని చెప్తున్నారు. సో ఇంకా ఆకలి తీర్చుకోవడానికి బ్రెడ్ ఒక్కటే దారి అన్నట్లుగా అయితే ఇంకా నేను తిన్నాను. సో ఎందుకు ఇంత హార్డ్గా చెప్తున్నానంటే అసలు నా బాడీకి బ్రెడ్ అనేది అస్సలు సెట్ కాదనమాట, చాలా కాన్స్టిపేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకా తినే ప్రతిసారి మాక్సిమం బ్రౌన్ బ్రెడ్ తినడానికి ట్రై చేస్తున్నాను అనమాట. బ్రెడ్లో ఎక్కడికి బేటా వచ్చిన ఏం లేదు కదా బేటా, ఎక్కడుంది లేదులే, బూచలేదు ఏం లేదు. ఆయన దిగొద్దు బేటా, వాచ్ డాడీ వాచ్ కొట్టాడు. అండ్ మా నాగదిత్య అయితే ఇంకా నన్ను వాషర్లోకి తీసుకెళ్ళి బూచిని చూపెడతా మమ్మీ అని చూపెడతా ఉన్నాడు అనమాట. అండ్ నాకు ఇంకా ఓపిక ఉన్నా లేకపోయినా మాక్సిమం టైం అయితే నాగదిత్యతో కుదిరినప్పుడు అయితే స్పెండ్ చేద్దామని చూస్తున్నాను అనమాట. ఎందుకంటే వాడికి మమ్మీ నన్ను పట్టించుకోవట్లేదు అనే ఫీలింగ్ అయితే రావద్దని అనుకుంటున్నాను నేను. సో ఎక్కువ టైం అయితే దొరకదు, కాకపోతే కుదిరినంతలో మాత్రం ఖచ్చితంగా వాటితో స్పెండ్ చేయాల్సిందే. ఇంకా అయిన తర్వాత అయితే ఇంకా అమ్మ వాడికి టీవీ చూపించుకుంటూ అన్నం అయితే తినిపిస్తుంది, నేను బేబీకి అయితే ఫీడ్ చేస్తున్నాను. సో ఫీడింగ్ తర్వాత బర్పింగ్ అనేది కంపల్సరీ. అండ్ ఇంకా నైట్ అయితే నా డిన్నర్ ఇడ్లీ తీసుకున్నాను అనమాట. సో ఎందుకంటే నాకు ఇంకా అన్నం తినాలనిపించట్లేదు, అంటే ఈ కూరలతో అన్నం మీద కష్టం ఉంది, ఇడ్లీ తొందర పోతుంది అనేసి ఇంకా ఇడ్లీ అండ్ కొంచెం తోటకూర అండ్ మెంతికూర తిన్నాను అనమాట. ఒక బాయిల్డ్ ఎగ్ కూడా, ఓన్లీ ఎగ్ వైట్ తిన్నాను. అండ్ ఇక నాకైతే చూడండి మంచి బెడ్రూమ్ లో బొమ్మలన్నీ పరుచుకొని ఇంకా ఆడుకుంటా ఉన్నాడు. బ్రేక్ అయింది ట్రైన్. ఏమైంది, ట్రైన్ పెడితే పోయిందా? అండ్ ఇంకా నేను డే అంతట్లో చేసిన ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే పాపకి డైపర్ ర్యాష్ వచ్చిందనమాట. మరి ఎక్కువ అయితే రాలేదు, కాకపోతే 1 or 2 ఉంది. సో చెప్పడం అయితే మర్చిపోయాను. ఇంకా అన్ని కంప్లైంట్స్ లిస్ట్ అవుట్ చేసుకుంటే బాగుండు అనిపించింది అనమాట. సో చాలా అయితే రిగ్రెట్ ఫీల్ అయిన నేనే ఇంతనా లేదంటే నాలాగా మీరు కూడా ఉన్నారా కామెంట్లో షేర్ చేసి. అండ్ ఇంకా లక్కీగా అయితే బిఫోర్ నాపీ క్రీమ్ అయితే ఉందన్నమాట, నాకైతే ఎప్పుడు తెచ్చాను. సో ఎక్స్పైరీ డేట్ అయితే ఇంకా అవ్వలేదన్నమాట, చాలా టైమే ఉంది. సో 1 or 2 times పెట్టాను అది కూడా, అందుకనేసి ఇంకా పాపకి అయితే అప్లై చేద్దాం అన్నట్టుగా అయితే తీసాను అనమాట. అండ్ నైట్ టైంలో అయితే పాపకి నోజల్ డ్రాప్స్ సజెస్ట్ చేశారనమాట డాక్టర్స్, నోస్ బ్లాక్ అవుతుంది అంటే
ఉంటే సో అది తీసి పక్కకైతే పెట్టుకున్నాను మిడ్ నైట్లో ఎప్పుడైనా యూజ్ అవుతుంది అని. అండ్ ఇంకా నైట్ టైంలో అయితే పడుకునే ముందు వామ్ అయితే తిన్నాను అనమాట. సో అరుగుదల బాగుంటుంది, మిల్క్ ప్రొడక్షన్ కూడా బాగుంటుంది అనేసి. అండ్ నాకైతే అది బాగా హీట్ చేస్తుంది బాడీకి, అందుకనే రేర్గా అయితే తీసుకుంటాను, రెగ్యులర్గా అయితే తీసుకోవట్లేదు అనమాట ఈ వామ్. సో మీలో ఎవరైనా న్యూ మామ్స్ ఉంటే ఇంకా మీరు వామ్ తింటున్నారా లేదా అనేది కామెంట్లో షేర్ చేసుకోండి. అండ్ మొత్తానికి అయితే ఆఫ్టర్ డెలివరీ 9th డే ఫుల్ వ్లాగ్ అనమాట ఇది. సో వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ సూన్, బై బాయ్.